రాఘవ్ చద్దా పేరు ఈ మధ్యకాలంలో ఇండియాలో మారుమోగిపోయింది. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, అదే సమయంలో సోషల్ మీడియాలోని ఈయన గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచినటువంటి ఉదంతాలు మనకి కనిపించాయి. నిజానికి ఒక మాస్ క్రౌడ్ పుల్లింగ్ లీడర్ ఏమీ కాదు, ఇంటలెక్చువల్, మంచి పార్లమెంటేరియను, ప్రజలకు సంబంధించి చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా ఆందోళనకు గురి చేసేటటువంటి అంశాలు, ఆలోచింపచేసేటటువంటి అంశాలను లేవనెత్తడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఈయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఏర్పాటయ్యి దేశంలో ఈయన చేసినటువంటి ప్రకటనల్ని సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్లు చేసుకోవడం చాలా పెద్ద ఎత్తున చర్చకి దావిచ్చినటువంటి ఉదంతాలు చూసాం. దాంతో ఒక్కసారిగా ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి గందరగోళం చర్చ లేవనెత్తారు. ఆయనకు ఉండేటటువంటి ఆలోచనల్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనేటటువంటి ఒక భావన రేకెత్తించడానికి, అందులో ఇతను యూత్ జంజీ, ఇటీవల మనం చూసాం నేపాల్లో జంజీ ఉద్యమంతో ప్రభుత్వమే ఒప్పుకోల్పోయి కొత్త ప్రధానమంత్రి యువకుడు వచ్చాడు. అలాగే రాఘవ్ చద్దా కూడా 88 అంటే దాదాపు 38 ఏళ్ల వయసులో మాత్రమే ఉండడం, రకరకాల కారణాలతోటి రాఘవ్ చద్దాకి చాలా అవకాశాలు ఉన్నాయి. జంజీకి ప్రతినిధి భారతదేశంలో కూడా జంజీ పాలనా శకం రాకపోతుంది, దానికి ఈయన ఒక సింబల్ అన్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ నడవడం అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వమే ఉలిక్కిపడింది. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ విధానాలు, సిద్ధాంతాల కంటే కూడా తన పర్సనల్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి, తాను ఎలివేట్ కావడానికి రాఘవ్ చద్దా పార్లమెంటుని, సోషల్ మీడియాని వాడుకుంటున్నారనే ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకత్వం, అంటే ప్రత్యేకించి అరవింద్ కేజ్రీవాల్ విశ్వసించడము, ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చ కారణంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి రేసులో భవిష్యత్తులో, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, కూటమి తరపున ఒకవేళ రాహుల్ గాంధీని పక్కన పెడితే కనుక మమతా బెనర్జీ, స్టాలిన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానమంత్రి రేసులో ఉంటాడు అనే చర్చ గతం నుంచి ఉంది. ఇప్పుడు దాని నుంచి పక్కకు వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున యువజనులకు ప్రాతినిధ్యం వహించేటటువంటి సోషల్ మీడియాలో జంజీ తరాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి రాఘవ్ చద్దా ఉండబోతున్నాడు అనేటటువంటి వాదన పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం ఉలిక్కిపడినట్టుగానే చెప్పాలి. ఇది ఇమేజ్ వర్సెస్ ఇగో అన్నట్లుగా మారిపోయింది. ఇమేజ్ అంటే సోషల్ మీడియాలో ఈ రాఘవ్ చద్దాకి పెద్ద ఎత్తున ఇమేజ్ రావడం, కొన్ని చిన్న చితక వీళ్ళ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహించినటువంటి పోల్స్లోని గట్రా రాఘవ్ చద్దాకి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో ఈ ఇమేజ్ని రోజు రోజుకి పెంచుకుంటున్నాడు, పార్టీ విధానాల కంటే కూడా తన సొంత ఇమేజే పెంచుకుంటున్నాడు అనేటటువంటి భావన, దానికి తగినంత మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉండడము. ఇంకోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఈగోయిస్ట్గానే చెప్తా ఉంటారు, ఆయన సన్నిహితంగా చూసినటువంటి వాళ్ళు. ఒకనొక దశలో అంటే నిజానికి ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అంటూ ఉద్యమంలో 2011లో ఈ రాఘవ్ చద్దా వీళ్ళంతా ఎదిగారు, ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టకముందే. ఆయన ఆ రకమైనటువంటి సోషల్ మీడియా పరమైనటువంటి ఆందోళన ఉద్యమాలకు సంబంధించి మద్దతు పలికేటటువంటి వ్యక్తిగా రాఘవ్ చద్దాకు పేరు ఉంది. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిన తర్వాత దాంట్లో ప్రవేశించి మేధోపరమైనటువంటి ఫైనాన్షియల్గా ముఖ్యంగా ట్రెజరర్ పాత్ర పోషించడము, చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్ అవడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు, తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూడడం, ఎమ్మెల్యే కానీ తర్వాత రాజ్యసభకి, పంజాబ్ నుంచి రాజ్యసభకి ఎన్నిక కావడం, ఇవన్నీ జరిగినాయి. అతను చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. చాలా ఎక్కువగానే మీడియా పరంగా కానీ, పార్లమెంట్లో కానీ, చర్చల్లో కానీ, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా కానీ చాలా విస్తృతమైనటువంటి ప్రొఫైల్ని నిర్మించుకోగలిగాడు రాఘవ్ చద్దా. అయితే ఈ మధ్య కాలంలో దాదాపు ఏడాది కాలంగా అతనికి ఈ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. పార్టీని పెంచడము, పార్టీని సమర్థించే విధంగా వాదించడం, వీటికన్నిటికంటే కూడా ప్రధానంగా తన వ్యక్తిగతమైనటువంటి స్థాయిని పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు అనేటటువంటిదే. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం, విడుదలవడం, ఈ సందర్భాల్లో అగ్రనాయకులు చాలామంది హాజరయ్యి ఆయనకి మద్దతు పలికినప్పటికీ ఈ రాఘవ్ చద్దా మాత్రం ఆ రకమైనటువంటి పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనటం లేదు. పార్లమెంట్లోని లేదంటే మీడియాలోని మాత్రమే కనిపిస్తున్నాడు. ఆయన తన పాత్రని, తన వ్యక్తిగతమైనటువంటి బిల్డప్ని పెంచుకుంటూ ఎవరు ఆహ్వానింతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాను కీలకమైన పదవి ఇస్తే రెడీ అన్నట్లుగా తయారవుతున్నాడు అనేది ఆ పార్టీ వేసుకున్నటువంటి, ఆమ్ ఆద్మీ పార్టీ వేసుకున్నటువంటి అంచనా. అదే సందర్భంలో ఒక ఇంగ్లీష్ సామెత ఒకటి ఉంటుంది, నెవర్ అవుట్ షైన్ ది మాస్టర్ అని. అంటే తన బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ని మించినటువంటి
అనేటటువంటి పేరు కానీ, ఆ బాస్ని మించి ఎదుగుదల కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా తొక్కేస్తారు అనేటటువంటిది. అలాగే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ రాఘవ్ చద్దా మీద చర్యలు తీసుకున్నాడు. నిజానికి రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి రాఘవ్ చద్దా ఒక కారణం లేకుండానే, అంటే రాఘవ్ చద్దా మీద వేటు వేశారు. రాఘవ్ చద్దాని డిప్యూటీ లీడర్ నుంచి తప్పించడమే కాకుండా సెక్రటేరియట్ అంటే రాజ్యసభ సెక్రటేరియట్కి రాస్తూ, ఇతను మా పార్టీ తరఫున చర్చల్లో పాల్గొనడానికి మైక్ ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు అంటే దాదాపు డిజోన్ చేసుకుంది రాఘవ్ చద్దాని. అయితే రాఘవ్ చద్దా లేవనెత్తినటువంటి అంశాలు యూత్లో ఎందుకు అతన్ని ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అని ప్రొజెక్ట్ చేశాయంటే, రాఘవ్ చద్దా నిజానికి ఈ రోజున ప్రతి వాడికి 2 ఫోన్లు, 2 మొబైళ్ళు, 3 మొబైళ్ళు వాడుతున్నటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మొబైల్ ఛార్జీలని బేస్ చేసుకుంటూ ప్రజల్లో పెద్ద చర్చలు లేవనెత్తాడు. మొబైల్ కంపెనీలన్నీ కూడా 28 రోజులకే నెల అన్నట్లుగా ఛార్జ్ జారీ చేస్తున్నాయి. తద్వారా సంవత్సరానికి మామూలుగా అయితే 12 నెలలకి 12 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సిన దాన్ని 13 సార్లు రీఛార్జ్ చేసుకునే రకంగా తెలివిగా ఆయా కంపెనీలు, మొబైల్ కంపెనీలు ప్రజల్ని దోపిడీ చేస్తున్నాయి. దీని ద్వారా ప్రజలు ఒక నెల ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అంటూ ఆయన ఒక విదంతాన్ని లేవనెత్తడము, అది పెద్ద ఎత్తున. ఎందుకంటే మొబైల్ ఫోను తాము దోపిడీకి గురవుతున్నాము, దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుని కట్టడి చేయాలి అనేటటువంటి ఆయన వాదనకి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో ఒక్కసారిగా ఈ జంజీ అనేటటువంటిది ఆయన ఓన్ చేసుకుంటూ, అందరూ సాధారణంగా దీంట్లో నిరుద్యోగుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, కుటుంబాల వరకు అన్ని మొబైల్స్ వాడుతున్నాయి కాబట్టి చాలా సున్నితమైనటువంటి, ప్రజల్లో విస్తృతమైనటువంటి మద్దతు వచ్చేటటువంటి అంశాన్ని లేవనెత్తి, సంవత్సరానికి ఒక నెల అదనంగా కడుతున్నారు మొబైల్ కంపెనీలకి ఛార్జ్ రూపంలో అనే ఆ వాదనని పెద్ద ఎత్తున ప్రజలు ఓన్ చేసుకోవడంతో ఒక్కసారిగా ఫోకస్లోకి వచ్చాడు. అయితే అంతకుముందు చాలా కీలకమైనటువంటి పార్లమెంటరీ చర్చల్లో ఆయన పాల్గొన్నాడు. బాధ్యత, జవాబుదారీతనము పార్లమెంటేరియన్లో ఉండాలి. రీకాల్ అంటే ప్రజలు తమ నాయకుడు అంటే తమ ఎమ్మెల్యే లేదా ఎంపీ తమ అభిష్టానికి అనుగుణంగా పనిచేయట్లేదంటే రీకాల్ చేసేటటువంటి హక్కు ఉండాలి. కొన్ని దేశాల్లో, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఉంది కనుక ఆ హక్కు భారతదేశంలో కూడా రావాలి. ఒక్కసారి ఎన్నికైతే 5 ఏళ్లకి మనము అధికార పత్రం రాసి ఇచ్చినట్లుగా ఇచ్చేస్తున్నాం. అందువల్ల బాధ్యతారాహిత్యంగా కూడా కొంతమంది చట్టసభల సభ్యులు వ్యవహరిస్తున్నారు. దాని నుంచి తప్పించుకోవాలి భారతదేశము, కొంచెం జవాబుదారీతనంతో వెళ్ళాలి అంటే రీకాల్ హక్కు ప్రజలకు ఉండాలంటూ చాలా కీలకమైన చర్చల్లో ఆయన పాల్గొన్నాడు. కానీ అవేమీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో మద్దతు పొందడం అనేటటువంటి జరగలేదు. కానీ ఈ మొబైల్ ఫోన్లో 28 రోజులు కాదు 30 రోజులు 31 రోజులు ఉండాలి అని ఎప్పుడైతే తన వాదనని లేవనెత్తాడో, దాంతో ఒక్కసారిగా నేషనల్ హీరో స్థాయిలో ఫోకస్ ఈ జంజీ జనరేషన్లో జరిగింది. అందువల్ల అది నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీయే యూత్ అనేటటువంటి భావనలో ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ని మించి రాఘవ్ చద్దా ఫోకస్ కావడము యూత్లో, అందులో అర్బనైజ్డ్ ఫేస్ కానీ మీడియాలో చర్చల్లో పాల్గొన్నప్పుడు ఆయన నగర ప్రజానీకానికి, యువతికి ప్రాతినిధ్యం వహిస్తాడు అనే భావన ఇప్పటికే ప్రబలంగా ఉంది. దాంతో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ బేస్డ్గానే ఎక్కువ రాజకీయాలు ఉంటాయి కనుక తనకి భవిష్యత్తులో చాలా ప్రధానమైనటువంటి పోటీదారు, ఆ ఫేస్ కింద అతన్ని ప్రజలు చూస్తున్నారు అనే వాదనతో అగ్రనాయకత్వం అంటే అరవింద్ కేజ్రీవాల్ టీము ఏకీభవించి ఈయన పక్కన పెట్టారు అనే వాదన వినవస్తుంది. ఎందుకంటే సకారణంగా అంటే పలానా కారణంతో రాఘవ్ చద్దాని పక్కన పెడుతున్నాము, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా విఫలమయ్యాడు అనే దానికంటే కూడా ఆయన పర్సనల్ ఫోకస్ తోటే ఉంటున్నాడు అనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చి మొత్తం మీద ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు మాత్రం రాఘవ్ చద్దా ఒకటి చెప్తున్నాడు, నన్ను సైలెన్స్ చేశారు తప్ప నన్ను ఇంకా డిఫీట్ చేయలేదు అంటే ఓడించలేదు అని చెప్తున్నాడు. అతను బీజేపీ వైపు కానీ కాంగ్రెస్ వైపు కానీ, కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీ ఇతరత్ర స్థానాల్లో ప్రాధాన్యం లేదు కాబట్టి తన అర్బనైజ్డ్ ఫేస్ కాబట్టి బీజేపీ వైపు కూడా వెళ్ళొచ్చు అనేటటువంటి చర్చ మరోవైపు నడుస్తుంది. అయితే ఇది ఇగోల మధ్య ఒక ప్రధానమైనటువంటి కారణము, ఇగోయే ప్రధాన కారణము అనే వాదన కూడా వస్తుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి ఒక ఈగోయిస్ట్గా అంటే ఆయన నాయకుడిగా సమర్థుడు, ఇతరత్ర అన్ని పక్కన పెట్టినా నియంతృత్వము, ఏకపక్షమైనటువంటి వాదన అతనికి ఉంటుంది, ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి అని ఆ పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ నెలకొన్నటువంటి దశలో చూస్తే ప్రశాంత్ భూషణ్ లాంటి చాలా సీనియర్ నాయకుడు ఉండేవాడు, తర్వాత యోగేంద్ర యాదవ్ లాంటి సెఫాలజిస్టు, వీళ్ళంతా కూడా ఆయనతో కలిసి నడిచినప్పటికీ వీళ్ళంతా నిజానికి అరవింద్
కేజ్రీవాల్తో సమఉజ్జీల కిందే చూడాలి. వాళ్ళంతా కూడా పక్కకు వెళ్ళిపోయి అరవింద్ కేజ్రీవాల్ తన మాటే చెల్లుబాటు అయ్యేలాగా తాను ఒక్కడే నాయకుడు అన్నట్టుగా ఫోకస్ అయ్యాడు. ఇప్పుడు రాఘవ్ చద్దా నుంచి పోటీ తలెత్తడంతో రాఘవ్ చద్దాని క్రమక్రమంగా పార్టీ నుంచి దూరం చేసేటటువంటి మొదటి చర్యగా ఆయనకి ఉండే బాధ్యతలను తప్పించడాన్ని చెబుతూ ఉన్నారు. ఇది ఇమేజ్ పెంచుకుంటున్నటువంటి ఒక యువ నాయకుడికి యుగోతోటి ఇంకా వెంటాడుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఇమేజ్ వర్సెస్ యుగో అన్నటువంటి క్లాష్లో ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఒక చిచ్చు రేపెక్కింది అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.